ప్రభుత్వం మీద, మంచి చేసే మీ జగన్ మామయ్య మీద, మంచి చేసే మీ జగన్ అన్నయ్య మీద విమర్శలు చేసే వాళ్ళు కూడా ఎలాంటి వారు ఉన్నారో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్పేది ఒక్కటే, ఒక మాట చెప్తాను. నేను మీ అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది, ఈరోజు స్ట్రైట్గా యుద్ధం జరగడం లేదు. ఈరోజు కుయుక్తులు, కుతంత్రాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు మన ప్రభుత్వానికి, మీ జగనన్న ప్రభుత్వానికి ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నారు, మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈరోజు దుష్ట చతుష్టయంతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక్క చంద్రబాబు నాయుడు గారితో కాదు యుద్ధం చేసేది, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఒక ఈనాడుతో, ఒక ఆంధ్రజ్యోతితో, ఒక టీవీ5తో ఈ దుష్ట చతుష్టయంతో యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళందరికీతో పాటు వీళ్లకు ఒక దత్తపుత్రుడు, వీళ్ళందరితో కలిసి ఒకే ఒక్క జగన్ వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాడు అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీ జగన్కు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ జగన్కు ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు, మీ జగన్కు టీవీ5 అండగా ఉండకపోవచ్చు, కానీ మీ జగన్కు మీ మీద నమ్మకం ఉంది. మీ జగన్కు మీ ఆశీస్సులు ఉన్నంత వరకు, దేవుడు దయ ఉన్నంత వరకు మీ జగన్ను ఈ ఎంట్రికలు కూడా పీకలేరు వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కారణం మీ జగన్కు మీరున్నారు కాబట్టి. ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఈ చెబుతా ఉన్న ఈ దుష్ప్రచారాన్ని, ఈ దుష్ట చతుష్టయం చేస్తా ఉన్న దుష్ప్రచారాన్ని నమ్మకండి. కేవలం ఒకటే ఆలోచన చేయండి. మన ఇంట్లో మన ప్రభుత్వం ద్వారా మనకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలబద్దగా తీసుకోండి. మన కుటుంబంలో మనకు మంచి జరిగింది, జగనన్న వల్ల మంచి జరిగింది అని అంటే చాలు, జగనన్నకు మద్దతు ఇవ్వండి. అదొక్కటే కొలబద్దగా తీసుకోమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. దేవుడి దయతో ఇంకా మంచి చేసే రోజులు రావాలని, దేవుడి దయతో ఇంకా మంచి ప్రతి పిల్లాడికి, ప్రతి పాపకు జరగాలని, ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను బటన్ నొక్కి. థ్యాంక్ యూ. చేయగలుగుతారని అడిగారు. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. కష్టాలకు వచ్చినప్పుడు కాడిపడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు. ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను, ఆ డైరెక్షన్లో ముందుకు పోయాం. మేము ఆ రోజు సూపర్ 6 చెప్పాం. ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి, సూపర్ 6 మేజర్గా హైలైట్ చేశాం. ఆ సూపర్ 6లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులు ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరిని ఆ తల్లి చదివిస్తే, లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి, అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే, వాళ్ళు 42,61,965 మందికి అమ్మఒడిచ్చారు. ఈ ప్రభుత్వం
67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. తేడా 24,65,199. ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది, తల్లులకు అకౌంట్లో వేసింది 5,540 కోట్లు. ఈ రోజు మేము అకౌంట్లో వేసేది 8,745 కోట్లు. వ్యత్యాసం 3,205 కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం. అందులో ఈరోజు 1,346 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది. టోటల్గా ఖర్చు పెట్టేది 10,091 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లుల అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. 1వ తరగతి 10వ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్ తీసుకున్నాం, జీవో ఇష్యూ చేశాం. అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది. ఇంకొక పక్కన తల్లి లేని పిల్లలకి వారికి తండ్రికి కానీ లేదంటే ఎవరైతే గార్డియన్గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నాం. అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల 76,000 మందికి కూడా వర్తింపజేశాం. ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరియట్లో, గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం. ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి, ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ 26 వరకు టైం కూడా పెట్టాం. 30వ తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది 2 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి బీసీల్లో చూస్తే 29,82,000 మంది వస్తున్నారు. ఇంకొక పక్క ఎస్సీల్లో 11,76,000 మంది వస్తున్నారు. ఎస్టీలు 4,26,000 మంది వస్తున్నారు. మైనారిటీలు 66,500 వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 8,44,000 మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు. ఒక బిడ్డ, 2 కానీ 3 కానీ 4 కూడా ఇచ్చాం. ఇది మీరు చూస్తే 18,55,760 మంది తల్లులకు ఒకే బిడ్డ, వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నాం. 14,55,322 మంది తల్లులకి 2 బిడ్డలు. ఇది 29,10,644. 2,10,684 మందికి 3 పిల్లలు. ఇది 6,32,052 మందికి ఇస్తున్నాం. 20,053 మందికి 4 పిల్లలు, అంటే 80,212 మందికి వీళ్ళకి కూడా ఇస్తున్నాం. ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాట ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్కి ఒక ముందడుగు.